పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. మార్తమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించు నాయనా నీ స్తోత్రాలు. నీ ఆత్మతో నింపు నాయనా నీ స్తోత్రాలు తండ్రి. ప్రభా నీ ఉజ్జీవ జ్వాల రగిలించండి ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా నిన్ను ప్రభా నాయన నీ కొరకు ప్రభా నాయన నీ ఆత్మ కొరకు వేచి ఉన్న ప్రతి బిడ్డ మీదకు ప్రభా నీ పరిశుద్ధాత్మను పంపించు ప్రభా నీ స్తోత్రాలు. ఏ బిడ్డ ఏ అవసరంతో వచ్చి ఉన్నారో అందరూ అవసరతలు ఎరిగి ఉన్న దేవుడవు నాయనా నీ స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు చేతులెత్తి ఆశీర్వదించే దేవుడవు నాయనా నీ స్తోత్రాలు తండ్రి. కుటుంబాల వారికి ఆశీర్వదించే దేవుడవు నాయన. అనేకమైన ఇంకా నూతనాత్మలు తీసుకొచ్చి మందిరం నిండినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీ దాసరాలను మీరు ఆశీర్వదించు నాయన. ఇంకను ఏడంతల ఆత్మతో నీ దాసరాలు నింపు నాయన. నీ దాసరాల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు. ఇచ్చిన 2 సంఘాలని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా నీ స్తోత్రాలు. అయ్యా నీ దైవదాసులు ప్రభా ఇప్పుడే వాక్యమును బోధించబోచుండగా ప్రభా అయ్యా నీ ఆత్మతో నింపండి ప్రభా. అయ్యా నీ సత్యవాక్కులను ప్రభా అయ్యా నోటికి బోరగా ఉండి ప్రభా నాయన మీరు మాకు బయలుపరచండి నాయన. అయ్యా మేము వినగల చెవి గ్రహించగల మనసు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన నీ పాదసన్ని చేర్చుకోమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా కూర్చుందాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, చక్కటి సమయానికి వచ్చాం. ఇది 2వ రోజు అనుకుంటాను. ఇప్పటికే ఉపవాసం గురించి చాలా తెలిసి ఉంటుంది. ఈరోజు దేవుడిచ్చిన కృపను బట్టి మరికొన్ని విషయాలు ఆయన వినికిడిలో మనం ధ్యానిద్దాం. ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఏ దినం అది చదవమ్మా. ఆ దినము సమీపించిన కొలది మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలెనని ఆలోచింతుము. చాలండి. విన్న వాక్యాన్ని బట్టి చిన్న చరణాన్ని నేను పాడి అంశంలోకి వెళదాం. ప్రియ దేవుని సంగమా, అనేక సార్లు అది రోజు కావచ్చు, గంటలో కావచ్చు, మన క్రైస్తవ దైనందిన జీవితంలో అనేక విషయాలలో అనేక సమయాల్లో పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనం వెంటనే అక్కడి నుంచి లేచే విషయాలు మనకు తెలియాలనుకుంటే దేవుని వాక్యం మనకు తెలిసి ఉండాలి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో మమ్ము దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రియులారా, ఈరోజు
చక్కటి స్థలాన్ని, సమయాన్ని, వాతావరణాన్ని, చక్కటి అనుకూలతనిచ్చి, ముఖ్యంగా సజీవంగా ఆయన సన్నిధిలో వచ్చిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞత చెల్లించి తీరాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఉపవాసము. ఉపవాసం అనగా ఏమిటి? ఉపవాసం అంటే ఏంటండి? మనందరికీ తెలిసిందేంటి? భోజనం చేయకుండా ఉండటం ఉపవాసం. ఓ పెద్ద ఆయన కూడా చేశాడు ఉపవాసం ఒకసారి 56 రోజులు. కానీ ఆయన పర్పస్ వేరు. అది కూడా ఉపవాసమే. మన ఇళ్లల్లో అనుకోకుండా ఉపవాసం చేస్తాం, తెలుసా మీకు? ఏమండి? అనుకోం అసలు ఉపవాసం చేస్తామని. సడన్గా ఉపవాసం చేస్తాం కోపం వచ్చినప్పుడు. అది కూడా ఉపవాసమే. కొన్ని ఉపవాసాలు సాయంత్రానికి సెటిల్ అయిపోతాయి, కొన్ని ఉపవాసాలు చాలా రోజులు ఉంటాయి. వాళ్ళకు కూడా తెలియదు ఎప్పుడు తింటారో. అవి సడన్గా మన ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. అదో రకం ఉపవాసం. ఇవన్నీ ఉపవాసాలే. కానీ బైబిల్ గురించి ఉపవాసం ఏం చెప్తుంది? అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఆ పదం యొక్క తాత్పర్యం ఏంటి? ఉప అనగా దగ్గర. ఏంటండి? దగ్గర, చేరువుగా, కలసి. ఇలాగా ఈ పదానికి అలాంటి పర్యాయ పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉప అంటే దగ్గర, వాసము అనగా నివాసము లేకపోతే సహవాసము, కలిసి ఉండటం. ఇలాంటి పర్యాయ పదాలన్నీ దీనికి వస్తాయి. సో ఉపవాసం అనగా ఏం జరిగింది మనకి? ఇప్పుడు ఉపవాసం అనే పదంలో ఏం జరిగింది? ఏం తెలిసిందంటే, ఏ పర్పస్తో మీరు ఉపవాసం చేస్తున్నారో ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు నేను ఉపవాసం గురించి చెప్పాను. ఆ ఉపవాసం అలా లేకపోతే ఏమవుతుంది? ఈరోజు మనం ఏం ధ్యానిద్దామంటే, ఉపవాసం అనగా ఏంటి? ఒకటి, ఉపవాసము అపహాసం కాకూడదు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన లేకపోతే ఒక తల్లి ఉపవాసం చేస్తారని 10 రోజుల ముందు నుంచి చెప్తుంటుంది అందరికీ. నేను వచ్చే శనివారం నుంచి లేకపోతే వచ్చే ఆదివారం నుంచి ఉపవాసం చేస్తానని. నిజమే, ఉపవాసమే చేస్తుంది. కానీ ఆ రోజు సెలవు పెట్టుకుని ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకుని, ఈదిలో ఉన్న పనులన్నీ కూడా చేసుకుని చర్చికి వెళ్దు. అది కూడా ఉపవాసమే. ఆ ఉపవాసంలో ఏముంది? ఉపవాసంలో అపహాసం ఉంది, దేవునికి దగ్గరగా లేదు. ఉపవాసానికి ఏమనుకున్నామండి మనం? ఉపవాసం అనగా ఏ పర్పస్తో నువ్వు ఉపవాసం చేస్తున్నావో ఆయనకి దగ్గరగా ఉండేది ఉపవాసం. ఇప్పుడు ఆయనతో లేకుండా, ఆయనతో సహవాసం లేకుండా, ఆయనకి చేరువుగా లేకుండా నువ్వు చేసే ఉపవాసం ఏమవుద్ది? అపహాసం అయిపోద్ది. చదివినబడిన వాక్యాన్ని బట్టి, విన్న కొన్ని మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయనా మీరు మాకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు నాయనా అల్పుడనైన నేను వివరించుచుండగా, చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. అలాగే నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి, చెబుతున్న మాటలలో నా సొంత మాటలు కానీ, నా సొంత జ్ఞానము కానీ, అతిశయము కానీ లేకుండా కేవలం నీ నోటిపూరగా కొన్ని మాటలను నీ పిల్లలకు వినిపించడానికి నాయన అవి అలాగున్నాయో లేదో చూసుకునే జ్ఞానానికి వారి దయచేయండి. ఆయన చెబుతున్న నాకు అలా బ్రతకడానికి కూడా మా బ్రతుకులకు చక్కటి మార్గాన్ని దయచేయండి. నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, మాకున్న యావచ్చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఉపవాసం అనగా ఆయనకి ఎవరి గురించి అయితే మనం ఉపవాసం చేస్తున్నామో ఆయనతో సహవాసం చేయడమని. ఇదే విషయాన్ని మనకు పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, పౌలు గారు హెబ్రీయులతో మాట్లాడుతూ హెబ్రీ పట్టణంలో చాలా భారం కలిగి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఏం మాట్లాడుతున్నాడండి ఆయన 10:24లో, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక.
ఆయన ఏం చెప్తున్నాడంటే ఈరోజు మనం రాసుకోవాల్సింది కూడా సహవాసము మానకూడదు ప్రియులారా. సహవాసం మానవద్దు, సంఘముగా కూడుట మరువవద్దు. రాసుకోవాలి అది ఖచ్చితంగా. సహవాసం మానవద్దు, సంఘముగా కూడుట మరువవద్దు. ఎందుకు పౌలు గారు ఇంత భారంగా తిమోతి గారికి హెబ్రీ పత్రికలో రాస్తూ హెబ్రీలకు చెప్తున్నాడు? దీని వెనకున్న ఆంతర్యం ఏంటి? ఉపవాసం అనగా ఆయనతో సహవాసం చేయడం. ఎంతమంది ఆయనతో సహవాసం చేస్తున్నాం? మొన్న ఆదివారం నాడు ఎంతమంది ఆలయానికి వెళ్ళలేదు? ఆదివారం నాడు ఆలయానికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? అందరూ వెళ్ళారా? వెళ్ళలేదు. ఓకే, మీరు వెళ్ళలేదమ్మా? రైట్. ఇప్పుడు ఆయనతో సహవాసం లేదని పౌలు గారు చాలా భారంతో మాట్లాడుతున్న మాట అది. హెబ్రీ పత్రికలో మనం వెళ్ళినట్టయితే ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, అందరూ 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయంలో మొదటి వచనం మొదలుకొని 19వ వచనం వరకు యేసుప్రభు వారి యొక్క ఈ లోకానికి రావడానికి ఎందుకు వచ్చారు, ఏంటి, ఆయన అర్పించిన వెల ఏంటి, ఇవన్నీ రాస్తూ 19వ వచనం వచ్చిన కాడి నుంచి అక్కడి నుంచి ఆయన గురించి మాట్లాడుతూ 24వ వచనం వచ్చేటప్పటికి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసముగా కూడుట మానక. మనకు సహవాసం అంటే ఏంటో అర్థమైంది. దేవునితో సహవాసం చేయడం. ఇవాళ మనం ఒక టైటిల్ పెట్టుకుంటే, ఉపవాసము అపహాసం కాకూడదు, అది దేవునితో సహవాసం కలదై ఉండాలి. ఎంతమంది ఆయన మనకిచ్చిన సమయాన్ని ఎంతమంది ఆయనతో సహవాసంగా ఉంటున్నారు? మినిమం ఆదివారం నాడు ఎక్కడ సహవాసం మానకుండా వస్తున్నారా? ఈరోజు ఏదో ఒకటి దేవుని విషయంలో మనం నేర్చుకుని వెళ్ళాలి ప్రియులారా. ఎన్నో రోజులు గడిచిపోతూ ఉన్నాయి కానీ ఏమండి, 3 రోజుల ప్రయాణానికి 33 సార్లు ఆలోచిస్తున్న మనం తిరిగి రాని లోకానికి వెళ్ళాల్సిన ప్రయాణం ఒకటి ఉంది తెలుసా? మళ్ళీ తిరిగి వస్తామా? రాము. 3 రోజుల ప్రయాణానికి 33 సార్లు ఆలోచిస్తూ సర్దుకుంటున్న నువ్వు తిరిగి రాని లోకాలకు వెళ్ళాల్సిన ఆ జర్నీ గురించి కానీ ఆ ప్రయాణం గురించి కానీ ఏమన్నా సర్దుకున్నారా? సిద్ధపడ్డారా? లేదండి, సిద్ధపడాలి. సర్దుకునే కాలం కూడా కాదు ఇది. సిద్ధపడిపోయి ఉండాల్సిన టైము. ఇంకా సర్దుబాటులో ఉంటే మనకి 10 మంది కన్యలు కనిపిస్తూ ఉంటారు. అందులో 5 ఏంటండి వాళ్ళు? కానీ కాదండి, 10 మంది మంచోళ్ళేనండి, 10 మంది బుద్ధి కలవాళ్ళే అండి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నారు. ట్రైన్ వచ్చేటప్పటికి సర్దుబాటులో ఉన్నారు. ఇప్పుడు ట్రైన్ రెడీగా ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రియులారా. సర్దుకుని ఉండాలి. దిద్దుబాటు చేసుకునే టైం కాదు, ఇప్పటికే దిద్దుకుని ఉండాలి, సర్దుబాటు చేసుకుని రెడీగా ఉండాలి ప్రియులారా. అలాంటి కాలం ఇది. అలాంటి సమయంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇదిగో, చాలామంది కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసంగా కూడుట మానకని చాలా భారంగా మాట్లాడుతున్న మాట. ఎందుకు అంత భారంగా మాట్లాడుతున్నారంటే, చాలామంది మానేస్తున్నారంట. ఇప్పుడు మనం పౌలు గారు మాట్లాడుతున్న మాట పునరుద్ధరణ దినాన్ని మానేస్తున్నారని ఆయన హెబ్రీ పత్రంలో హెబ్రీలతో మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమైంది. ఇక్కడ ఉపవాసం అంటే నేను ఏమన్నానంటే, ఆయనతో సహవాసం కలిగి ఉండటమే. ఆహారం మానేయటం ఉపవాసం అంటే అని ఎక్కడా లేదు. సంస్కృత పదంలో కూడా ఉపవాసం అంటే భోజనం చేయొద్దు అని ఎక్కడ లేదు. సో లోతుగా వెళ్ళిపోతే ఉపవాసానికి చాలా డెఫినేషన్ ఇచ్చింది బైబిల్. ఈ ఉపవాసాన్ని చేసింది దేవుడు ప్రకారంగా అకార్డింగ్ బైబిల్ ఒక్క జీసస్ తప్ప ఇంకెవరో ఉపవాసం చేయలేదు. అదొక పెద్ద సబ్జెక్ట్, కానీ లోనకు వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు మనం ఇవాళ తీసుకునేది ఏంటంటే, ఉపవాసం అనగా ఆయనతో సహవాసం చేయటం, కనీసం ఆదివారం నాడు చేయడం. అది మాట్లాడుకుందాం ఇవాళ. అదే మాట్లాడుతున్నారు. పునరుద్ధరణ దినాన్న రాకపోతే చాలామంది ఆగిపోతుంటే పౌలు గారు ఇగో కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసంగా కూడుట మానక. ఈ రోజున చాలామంది జ్ఞానులైన వారు, లేకపోతే చదువుకున్నవారు, చాలా పెద్దవారు, వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన? చర్చికి వెళ్ళక్కర్లొద్దట. ఎందుకంటే నీ జేబులోనే ఉందిగా సెల్లు, ఇంట్లో ఉందిగా టీవీ. నేను అనుకుంటాను, మరణం కిటికీలు గుండా వస్తుందని రాశాడు కదా, కేబుల్ వైర్ ఎక్కడి నుంచి వస్తుందండి?
ఎక్కడి నుంచి వస్తుంది కేబుల్ వైరు? జాగ్రత్త, అది మన ఆయన ప్రాణానికి అపాయమేమో. చాలామంది ఎవరండి? బాగా జ్ఞానులైన వారు. వాళ్ళట ఏముంటుందండి అలా ఉంటే, నిజంగా అలా అనుకుంటే పౌలు గారు ఇంత భారంగా హెబ్రీ పట్టణానికి పోటు కేకేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసంగా కూడుట మానకండి అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు పునరుద్ధాన దినాన ఆదివారం నాడు చాలామంది రావట్లేదు కనుక ఆయన మాట్లాడుతున్నాడు. ఇక పాత నిబంధనలోకి వెళితే అసలు పునరుద్ధాన దినం గురించి ఏమన్నా ఉందా అని చూసి ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళగలిగితే చూద్దాం ప్రియులారా. ఈరోజు ఈ మాటలు హెచ్చరికలుగా తీసుకుంటారో లేకపోతే సమాధానంగా తీసుకుంటారో ఏదైనా కానివ్వండి, మనకు కొన్ని హెచ్చరికలు వస్తూ ఉంటాయి. ఏమొస్తుంటుంది? ఇదిగో బంగాళాఖాతంలో స్టార్ట్ అయింది, ఇగో చాలా కిలోమీటర్ల దూరంలో గాలిలతో వస్తుందటని వస్తుంది. అలాగే ఓ రోజునండి, ఈరోజు మనకు వచ్చినట్టే పాత నిబంధనలో నోవాహు గారికి వచ్చింది చిన్న హెచ్చరిక, సర్దుకోండి మీరు అందరూని, ఒక ఇది రాకపోతుందని. అక్కడ నుంచి మొదలుకొని ఈరోజు ప్రియులారా పాత నిబంధనలోకి వెళ్ళి అసలు పునరుద్ధాన దినం అని ఆచరిస్తున్న మనకి పాత నిబంధనలో విశ్రాంతి దినం అని పెట్టారు. అసలు విశ్రాంతి దినం గురించి ఏంటో మనకు తెలియకపోతే ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో మనం ఆచరిస్తున్న ఈ ఆదివారం నాడు పునరుద్ధాన దినం గురించి మనకి తెలియదు. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం ప్రియులారా. అంటే చాలాసార్లు చెప్పాడు. ఏంటి? నోవాహు గారికి ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా అందుకే దేవుడు అంటుంటాడు, ఇదిగో ఎన్నిసార్లు గద్దించినా లోబడన వారిని హఠాత్తుగా అన్నాడండి ఆయన. హఠాత్తుగా అన్నాడు. అలాంటి హెచ్చరిక ఈరోజు వీలైతే దేవుని వినికిడిలో మనందరం విందాం ప్రియులారా. కొందరు మానుకొనుచున్నట్లుగాని భారం కలిగి ఆయన అన్నాడు. ఈ కొత్త నిబంధన పునరుత్థాన దినం గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనం ఆచరిస్తున్నది ఆదివారం నాడు పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినం ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైందో, ఎంత మనకు తెలుసండి. ఏంటంటే ప్రపంచ వింతలు తెలుసు కదా మీకు. ప్రపంచ వింతలు కొన్ని ఉన్నాయి తెలుసు కదా. తాజ్మహల్ అని ఇలాంటి కొన్ని ప్రపంచ వింతల్లో కొన్ని వింతలు ఉన్నాయి. కానీ ఆదివారం నాడంత వింత ఈ సృష్టిలో ఇంకోటి లేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ఆదివారం నాడు జరిగినంత వింత ఈ సృష్టిలో ఏదీ లేదు. సాధారణంగా మన భారతదేశంలో 26 ప్రధానమైన పండుగలు ఉంటాయి మనకి. ఎన్నండి? 26. ఉదాహరణకి మచ్చుకు చెప్తాను, దశమని, దివాళీ అని, ఇలాగా భారతదేశం అంతా ఆచరించే పండుగలు ఒక 26 వరకు ఉన్నాయి. కానీ ఇవన్నీ అమెరికాలో ఉండవు. కానీ అమెరికా వాళ్ళకు ఒక 20 ఉంటాయి. కానీ మన డేట్లు కాదు, వాళ్ళు వేరే డేట్లు. అమెరికాలో ఉండి లండన్లో ఉండవు. కానీ ప్రపంచమంతా ఆచరించే 3 తారీఖులు ఉన్నాయి ప్రియులరా. ఆ తారీఖులు మాత్రం ఆరిన నేల మీద భూమికి ఆకాశం కింద ఉన్న ప్రతి దేశ క్యాలెండర్లో ఉంటుంది. ఏంటది? 1 యేసుప్రభు వారు పుట్టిన సందర్భం, క్రిస్మస్. 2 ఆయన మరణించినది, గుడ్ ఫ్రైడే. 3వది వచ్చి ఆయన పునరుద్ధానుడైన రోజు ఆదివారం. ఈ ఆదివారం ఒక చోటే ఉందా? మనకే ఉందా? ప్రపంచం అంతా ఆదివారం ఉంది. ఇంకా అంతకంటే ఏం కావాలండి దేవుడు ఎవరో తెలియడానికి? దేవునికి స్తోత్రం. అంతకంటే ఏం కావాలి? లేదండి, నేను అసలు యేసుప్రభు నమ్మను. ఆదివారం నాడు ఆఫీస్కి వెళ్ళిపోతానంటే వెళ్ళు, ఉంటుందా అక్కడ? తాళం వేసి ఉంటుంది అక్కడ? ఉంటుందా? ఉండదు. ప్రపంచానికి ఒక వింతంటూ ఉంటే అది ఆదివారం. ఆ ఆదివారం జరిగిన ప్రక్రియ ఏంటంటే, అదిగో ఆకాశానికి భూమికి మధ్యలో ఒక రక్తపు ముద్దగా ఏలాడిన ఆ దేవుని యొక్క రోజే. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అలాంటి క్రియ చేయలేదు. ఏ గ్రంథంలో చూసినా సరే మీకు ఆదివారం కనిపించదు. ఎందుకు ఆదివారాన్ని మనకు ప్రసాదించాడంటే, ఇదిగో ఆయన మరణించి లేచిన రోజే ఆదివారము. అలాంటి పునరుద్ధాన దినము ఈ సృష్టిలో ఏ దేవతలైన వారికి, దేవుళ్ళైన వారికి లేరు కనుక ఈ ఆదివారాన్ని పురస్కరించుకుని మనం ఏంటంటే అంత అద్భుతమైన దినాన్ని మరొకటి ఉండదు ప్రియులారా.
పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భువిపై అరుదెంచితివా. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భువిపై అరుదెంచితివా. దేవుడవై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినావయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి తలకు ముళ్ళ కిరీటమెట్టి మోమున ఉమ్ము వేసి అపహసించి నెట్టినారా. నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము. నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము. ఎంత ఘోరమయ్యా ఈ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మా పాప దోషము. అడుగడుగున చిత్రహింసలై రక్తపు ముద్దగా మారితివా. అడుగడుగున చిత్రహింసలై రక్తపు ముద్దగా మారితివా. సిలువ శ్రమలను పొందితివా. ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము. అలాంటి దినమే ఆదివారము. అలాంటి దినాన్ని మనం ఏం చేస్తున్నామంటే విసర్జిస్తున్నామేమో. ఈరోజు పాత నిబంధనలోకి వెళ్ళి ఇప్పుడు ఆచరిస్తున్న ఆ ఆరాధనని, ఈ ఆదివారాన్ని ఆ రోజుల్లో పాత నిబంధనలో యూదులు ఏం చేశారనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, పాత నిబంధనలో నేను ఒక విషయం అడుగుతున్నాను ఏంటంటే, ఈరోజు మీరు చర్చికి రాకపోతే ఎవరన్నా అడుగుతారా మిమ్మల్ని? మీ ప్రెసిడెంట్, మీ ఊర్లో ఉన్న ప్రెసిడెంట్ ఏమన్నా అడుగుతారా మిమ్మల్ని? చర్చిలో ఎవరన్నా అడుగుతారు ఎందుకు రాలేదని? వేరే పర్పస్తో అడుగుతారు ఎందుకు రాలేదని. నిర్బంధించి అలా మానకూడదు అని ఎవరైనా హెచ్చరిస్తున్నారా మిమ్మల్ని? కానీ ఒకళ్ళు మాత్రం అడుగుతారు మిమ్మల్ని. ఎవరు? పాస్టర్ గారు అడిగితే ఇంకోటి ఏదో చెప్తారు మీరు. కానీ మీ ఇంటి పక్క అన్యులు ఉంటారు చూసారా, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, ఏమా చర్చికి వెళ్ళదా? ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు కదా. సో ఇదే ఆదివారం విశ్రాంతి దినంగా పాత నిబంధనలో ఏం జరిగింది, ఇప్పుడు కొత్త నిబంధనలో ఎవ్వరూ అడగట్లేదు మిమ్మల్ని. అంటే దేవుడు ఏదన్నా ఆల్టర్నేటివ్ చేశాడా వెళ్ళకపోయినా పర్లేదని? అసలు శిక్షలు లేవే. ఇదే ఇదే పునరుద్ధాన దినానికి వెళ్ళకపోతే నిన్ను ఎవరు అడగట్లేదు కనుక అసలు విశ్రాంతి దినంలో ఎవరన్నా దానికి ఏమైనా ఆంక్షలు ఉన్నాయా, శిక్షలు ఉన్నాయా అని ఆలోచించినట్లయితే ఒక మాట చూద్దాం ప్రియులారా. దేవుడిచ్చిన ఆజ్ఞలేంటో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, పౌలు గారు అంత భారంగా అంటున్నారు. అసలు ఉపవాసం అంటే సహవాసంతో కలిసి ఉంటాం. ఉపవాసం అంటే భోజనం చేయడం మానేయడం కాదు. భోజనం మానేయడంతో తప్పు లేదు, దానివల్ల భోజనం మానేసేసి ఆయనతో సహవాసం చేయాలి. ఆఫీస్కి వెళ్ళిపోవడం కాదు. ఉపవాసం రోజున ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు వచ్చి అడుగుతారా అని చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు అడగాలి ఇప్పుడు మనల్ని, అదేమో అలాగున్నావు అని. అప్పుడు మనం ఖచ్చితంగా చూస్తుంటారు. మామూలుగా అయితే 11 గంటలకు టిఫిన్ చేయదు ఆవిడ. మామూలుగా అయితే టిఫిన్ చేయరు. కానీ 8 గంటలకు ఎవరో వచ్చి అడిగేట్టు ముఖం పెట్టాలి మనం. అడిగితే ఎందుకంటే ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం అపహాసం కాకూడదు, అది దేవునికి సహవాసం అయి ఉండాలి ప్రియులారా. దేవునితో సహవాసం అయి ఉండాలి. ఈరోజు మన సహవాసం ఎలా ఉంది? ఉపవాసాలు పక్కన పెడితే దేవుడితో మన సహవాసం ఎలా ఉంది? పాత నిబంధనలు ఎలా ఉంది? విశ్రాంతి దినం, ఈరోజు పునరుద్ధరణ దినానికి నువ్వేమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? వెళ్ళకపోతే ఏమన్నా అడుగుతున్నారా ఎవరన్ననే? అడగట్లేదంటే ఇంకేం లేదా? మన ఇష్టం వచ్చినట్టు మానేయచ్చా అనే విషయాన్ని మనం లేఖనాల వెలుగులో చూద్దాం ప్రియులారా. అసలు విశ్రాంతి దినం గురించి దేవుడు ఏం చెప్పాడు? పాత నిబంధనలోకి వెళ్ళి ఒక్కసారి, కొత్త నిబంధనలో ఆలయం మానేస్తే మనల్ని ఎవరేం అడగట్లేదు. అసలు పాత నిబంధనలో ఏం జరిగిందో ఒకసారి చూడాలనుకుంటే నిర్గమాకాండము 20:8 విశ్రాంతి దినమును
విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఏమండి, ఎంత వాడుకైపోవాలి తెలుసునండి జీవితంలో. విశ్రాంతి దినము ఎంత వాడుకైపోవాలి అంటే మామూలు వాడుకలోకి వెళ్ళకూడదు ప్రియులరా. చాలా వాడుకైపోవాలి అది. మనకు కొన్ని వాడుకలు ఉంటాయి తెలుసండి. కొన్ని వాడుకలు చెప్పండి మీకు ఉన్నాయి. ఏంటమ్మా? పాలా? నిజమే, పాలు వాడుకుంటుంది మనకి. ఇంకేముంటాయి? కొన్ని వాడుకలు ఉంటాయి మనకి. ఇది వాడుకుంటుంది. ఏది? సెల్ వాడుక, రీఛార్జ్ వాడుక అండి. కానీ బైబిల్ వాడుకుందా? యెహోవా మందిరమునకు వెళ్ళెదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. కీర్తన గ్రంథం 122 అధ్యాయం 1వ వచనంలో జనులంట ఆలయానికి వెళ్తుంటేనంట పాత నిబంధనలో విశ్రాంతి దినానికి దావీదు గారు డాన్స్ చేస్తున్నారట. ఎందుకట? ఆ రోజులు అలాంటివి. కానీ ఈ రోజులు ఇంకా భయంకరమైనవి. ఆలోచిద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. మనకున్న వాడుకలు ఏంటండి? చాలా వాడుకలు ఉన్నాయి. అవన్నీ తూచా తప్పకుండా చేస్తాం. కానీ బైబిల్ వాడుక లేదు. వాడుక చొప్పున చదువుతున్నారా? మీరందరూ చదువుతారని అనుకున్నాను. చదవాలి. ఒకవేళ చదవకపోతే వాళ్ళని స్టార్ట్ చేద్దాం. వాడుక అయిపోవాలటండి. ఇక్కడ యేసుప్రభు వారండి మాట్లాడేది. యేసుప్రభు వారి గురించి లోకా గారు రాస్తున్నారు. యేసుప్రభు వారు ఎంత వాడుక చెప్పిన విశ్రాంతి దినాన్ని ఆచరించేవారో అండి. ఒక చిన్న ప్రశ్న, యేసుప్రభు వారు పాత నిబంధన వారా, కొత్త నిబంధన వారా? చెప్పాలి. కొన్ని విషయాలు తెలిసిపోవాలి మనకి, ఇంకా ఉండకూడదు. యేసుప్రభు వారు పాత నిబంధన వాడా, కొత్త నిబంధన వాడా? చెప్పమ్మా. కొత్త నిబంధన వాడు. ఏ ఆధారం చేసుకుని అంటున్నారు మీరు కొత్త నిబంధన వాడని? ఎడ్యుకేట్ అవ్వాలి మనం బైబిల్లో. ఇంక ఏది మనకు వద్దండి, బైబిల్లో ఎడ్యుకేట్ అయితే చాలండి. ఏమా? ఓకే. యేసుప్రభు వారు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవాడు. యేసుప్రభు వారు ఎప్పుడండి? జకరయ్య గారు కుమారుడు యోహాను గారు, మరియమ్మ తల్లి గారికి పుట్టిన కుమారుడు యేసుప్రభు వారు. అప్పటికి ధర్మశాస్త్రం ఉంది. ఎప్పుడు కొత్త నిబంధన వచ్చిందంటే యేసుప్రభు వారు మరణించి ఆరోహణై నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు కిందకు వస్తాడు, సదాకాలం మీతోనే ఉంటాడు, నేను వెళ్ళుట వలన మీకు ఉపయోగం. అప్పుడు మనకి యేసుప్రభు వారు వెళ్ళిన తర్వాత సర్వసత్యం భూలోకం మీదకి వచ్చింది. యేసుప్రభు వారు కొత్త నిబంధన వాడా, పాత నిబంధన వాడంటే పాత నిబంధన వాడే ఆయన అయినాడు. కానీ కొత్త నిబంధనకు, పాత నిబంధనకు, కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన వ్యవహరించాడు. ఆయన పాత నిబంధన వాడే, కొత్త నిబంధన వాడు కాదు. కానీ కొత్త నిబంధనకు కూడా ఆయనే శతపురుషుడు. ఈ ప్రపంచ కాలానికి ఆయనే అడ్డంగా ఉన్నవాడు. సో ఇక్కడ ఏం ఆలోచించినట్టు చూడండి. ఈ వాక్యమే మీకు విట్నెస్. కొన్ని కీస్ మనకు తెలియాలి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండెను. పౌలు గారి మాట కూడా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 17 అధ్యాయం 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు మందిరంలో వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచట అవశ్యమని తన వాడుక చొప్పున బోధిస్తున్నాడట. దేవుడి గురించి చెప్పడం, యేసుప్రభు గురించి చెప్పడం, సువార్త చెప్పడం మనకేమైనా వాడుకుందా? వాడుకుండాలి ప్రియులరా. ఆయన అక్కడ నుండి లేచి, అంటే మార్కు సువార్త 10 నోట్ చేసుకోండి. మార్కు సువార్త 10 అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహము తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఆయన బోధించటం చాలా ఏమైందండి, వాడుక అయిపోయిందంట. కానీ మనకి బైబిల్ వాడుకలోకి వెళ్దాం. ఏ వాడుకలున్నా చేయండి, పక్కన పెట్టండి, ముందు బైబిల్లోకి వెళ్దాం. చూడండి 9 అమ్మా, నిర్గమాకాండము 29. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను. ఇదేంటనుకుంటున్నారు? పునరుద్ధాన దినము కొత్త నిబంధనలో ఉన్నదాన్ని ఆచరించడానికి పౌలు గారు భారంగా చెప్తున్నారు. కనుక ఇంత భారంగా ఎందుకు చెప్తున్నారు అంటే, ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనల్ని ఎవరు అడగట్లేదు అంతేనా, ఇంక అక్కడితో సరిపోయిందా, ఏంటి దీంట్లో ఉన్నది, ఇంకా మనకి ఇంకేమీ ఎవరు చెప్పరా అని అనుకుంటే, పాత నిబంధనలో ఆంక్షలు ఏంటో మనకు తెలిస్తే కొత్త నిబంధన అర్థమవుతుంది. ఇప్పుడు మన పాత నిబంధనలోకి వెళ్ళాం, ఇంచుమించు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం నిర్గమాకాండం దగ్గరికి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో
నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినాన్న పాత నిబంధనలో ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రియులరా, ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ తెలుసండి, విశ్రాంతి దినము. విశ్రాంతి దినాన్ని ఆచరించడం దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని ఆచరించడం. దానికి కొన్ని ఆంక్షలు పెట్టాడు. ఏం ఆంక్షలు అంటే, విశ్రాంతి దినం దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, అంటే ఎవరికి ఏ పని చెప్పకూడదు. ఇప్పుడు కూడా యేసుప్రభు వారికి సంబంధించి రాలేదనుకున్న యూదులు ఉన్నారు కదా, వాళ్ళు శుక్రవారం నాడు రాత్రి మొత్తం అంతా క్లోజ్ చేస్తారు. ఎందుకు క్లోజ్ చేస్తారంటే, వీళ్ళకి అవసరం లేదు కనుక పని మనిషితో అవసరం లేదు. దాసినేనంటే పని మనిషిని కూడా మనం పిలవకూడదు. ఎందుకు పిలవకూడదు అంటే, నువ్వు పని చేయించుకోవడానికి పిలిస్తే విశ్రాంతి దినం అవతలలో కూడా ఆచరించాలి కదా. నీ వలే నీ పొరుగువానుని ప్రేమించని మాట ఎంత ధర్మశాస్త్రం అంతా ఏమిటి ఉన్నదంటే ఏంటంటే, నువ్వేవైతే దేవుడికి ఆచరిస్తున్నావో ఆచరణ అవతలకు కూడా ఆచరించే అవకాశాన్ని నువ్వు ఇవ్వాలి అనే విషయంలో ఆయన ఏమంటున్నాడంటే, నీ దాసుడైనను, దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండలోనున్న పరదేశి అయినను ఎవ్వరునూ కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి కానీ చెయ్యకూడదు అనే విషయాన్ని చక్కగా అక్కడ మనకి కొన్ని ఆంక్షలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆచరణ జరుగుతున్నప్పుడు ఏమైందంటే, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనంలో ఇశ్రాయేలీయుల ఇలా జరుగుతున్నప్పుడు అక్కడున్న విశ్వాసులకు కూడా, అంటే ఇప్పుడు మనకి అక్కడున్న ఇశ్రాయేలీయులకు కూడా కొన్ని రైట్స్ ఉండేవి. ఇప్పుడు ఇశ్రాయేలీయుల అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున ఏం చేశాడంటే, చర్చికి వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోయి కట్టెలు ఏరుకుంటున్నాడట అడవిలో. వెంటనే వీళ్ళు ఏం చేశారు చూడండి, అంటే అక్కడ అందరికీ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు రాలేదు చర్చికి అంటే ఎర్రగా చూస్తాం వాళ్ళ వంక మనం. నీకెందుకు, నువ్వు వెళ్ళు లేదా మానే, ఇలాంటిది మన ఆలోచన. కానీ అక్కడ రైట్స్ అలా లేవు. విశ్రాంతి దినాన్ని ఏం జరిగింది తెలిసిన అందరికీ రైట్స్ ఉన్నాయి. రా చర్చికి వెళ్ళలేదంటే తీసుకొచ్చి వెంటనే సమాధానం బాగుంటే సరే, లేకపోతే ఏం చేస్తారో తెలిసిన చూడండి ఒకసారి. చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును తీసుకుని వచ్చిరి. అంటే తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ కట్టడది విశ్రాంతి దినాన్ని ఎవడు మిస్ అవ్వడానికి లేదు. నీకు చెప్పాను కదా, దేవుడు ఇచ్చిన ఇశ్రాయేలు 10 ఆజ్ఞలలో ఒక ప్రధానమైన ఆజ్ఞ అంటే ఆలయము మానకూడదు. విశ్రాంతి దినాన్ని ఎవ్వరు కూడా రిజెక్ట్ చేయకూడదు. అది ఒక పెద్ద ఆజ్ఞ, పవిత్రమైన ఆజ్ఞ, చాలా పరిశుద్ధమైన ఆజ్ఞ అన్నమాట. అలాంటి ఆజ్ఞని మానేసిన ఆ విశ్వాసిని పట్టుకుని ఏం చేశారంటే పాళెంలోకి తీసుకొచ్చారు. అప్పుడున్న చట్టం ఏంటి, ఎవడైనా ఆలయం మానేస్తే తీసుకొచ్చి రాళ్ళతో కొట్టించి చంపేయాలి. ఏంటి చంపేస్తారా చర్చికి రాకపోతే? అదేంటిది? ఎస్, ఎందుకంటే ఆ చర్చికి వెళ్ళకపోతే వాడు ఏమవుతాడు తెలుసునండి, అపవాది చేతిలోకి వెళ్ళిపోతాడు. ఒక ఆదివారం మానేయండి, నెక్స్ట్ ఆదివారం అస్సలు వెళ్ళబుద్దేది కదా. నిజమే, వెళ్ళబుద్దేదు. 15వ అధ్యాయం 34వ వచనం సంఖ్యాకాండం. వాడి కట్టెలు ఏరుచున్న వారిని మోషే వద్దకు తీసుకొచ్చి వానికి ఏమి చేయవలనో తెలియక విశదపరచబడలేదు కనుక వారిని కావలలో ఉంచిరి. తరువాత చెప్పాను, చావగొట్టాను. ఏమండి చూసారా? అంటే మరి ఇప్పుడు కొంచెం భయం వేయాలి మనకి. అంటే ఒక కోణంలో భయం వేయాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు అలా ఉంది, ఇప్పుడు మనకేం లేదుగా, అసలు ఏమీ లేదు మనకి. కానీ ఏదో ఉంది, లేకపోతే ఇలా వదిలేయడం మనల్ని. మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే వెళ్ళండి, లేకపోతే లేదని అనరు. ఎవరో అడగకపోయినా మనం వెళ్ళకపోయినా జరిగిపోతుందంటే ఏదో ఉంది. ఆ రోజుల్లో భౌతికమైన శిక్షలతోనే చావగొట్టే పరిస్థితి ఉంటే మరి ఈ రోజులు ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పనా, ఆ రోజు వ్యభిచారం చేస్తే వ్యభిచారకుడు వాడు, ఇప్పుడు మోహపు చూపు చూస్తే ఇప్పుడు అర్థమై ఉండాలి మనకు. అప్పటికి ఇప్పటికి ఏముందో తేడా. వెళ్దాం చూద్దాం ఒకసారి. చాలా సునాయాసంగట ఆలయం మానేస్తున్నారటండి. మీరు కాదు, పాత నిబంధనలో మానేస్తే ఏం చేశారు, తీసుకొచ్చి రాళ్ళు ఇచ్చి కొట్టే చట్టం ఉంది. అందుకని 30 చూడమా, తరువాత యెహోవా మనుషులను మరణశిక్ష విధించెను. సర్వసమాజం పాలెములో రాళ్లతో వారిని కొట్టి చంపవలనని మోషేకు చెప్పిన కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాలెములో వెలుపల వాడిని తీసుకొట్టి రాళ్లతో వాడిని చావగొట్టిరి. ఇవి పాత నిబంధనలో విశ్రాంతి దినమున కఠినముగా ఉండే భౌతికమైన శిక్షలు ప్రియులారా.
భౌతికమైన శిక్షలు. నెహెమ్యా గారి కాలం వచ్చేటప్పటికి ఒక చిన్న విషయాన్ని చూస్తే 13:22 ఇలా రాసుంది. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు. నెహెమ్యా గ్రంథము 13 అధ్యాయము 22 వచనం. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని. ఇక్కడ ఏంటి జరుగుతుంది తెలుసునండి? ఏం జరుగుతుందనేది పక్కన పెట్టేస్తే ఏదో మొత్తం మీద శిక్షలు అయి గట్టిగా ఉన్నాయి. అందుకని ఎక్కడ మిస్ అయిపోతామని మనకి ఆలయానికి రావడానికి 2-3 బ్యాచ్లు ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేద్దామని ముందు వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకో బ్యాచ్ ఏంటంటే పాటలను పెడితే కానీ చర్చికి రారు, పాటల బ్యాచ్. పాటలు అయిపోయిన తర్వాత ప్రార్థన మొదలవుతుంది, వాక్యం, అప్పుడు కొంతమంది వస్తారు. మధ్యలో కొంతమంది వస్తారు. కొంతమంది ఆఖరికి ఇదేది ఉంటుంది కదా మనం ఆశీర్వాద ప్రార్థన, అప్పుడు కూడా వస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారట, జరిగింది ఏంటో తెలియదు, శిక్షల గురించి భయపడ్డారో ఏంటో. పాస్టర్ గారు రాకముందంటే గుమ్మల దగ్గర అలా కూర్చునేవారండి పొద్దుట వచ్చి. చూడండి ఒకసారి చూడండి. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వారి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని. దైవజనులకు కూడా ఉందంట ఆ ఆజ్ఞ. ఏమండి? ఆజ్ఞాపించి తిని. నెహెమ్యా గ్రంథము 8:3. నీటి గుమ్మముల ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని పొద్దుట వచ్చేవారట. ఎందుకు? ఒకవేళ పొరపాటును అక్కడ మనం వెళ్ళకపోతే, ఆలయానికి వెళ్ళకపోతే ఏం మిస్ అయిపోతామో, ఎవరు రాళ్ళు ఇచ్చి కొడతారో తెలీదు. ఆ రోజు ఉన్న నిబంధన అది. ఆలయానికి వెళ్ళకపోతే, విశ్రాంతి దినానికి వెళ్ళకపోతే జరిగే క్రమం గురించి మనం చెప్తున్నాం. నీటి గుమ్మముల ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులు తెలివితో వినగాలి వారందరికీ చదివి వినిపించుట వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఏమండి? ఆలయం తీయకముందే, దైవజనులు రాకముందే అందరూ వచ్చేసి ఏం చేశారట, ఇష్టం ఉన్నవాళ్ళు, తెలివి గలవాళ్ళు, చదివిన వాళ్ళు, మిగతా వాళ్ళందరికీ ఎండలో అలా నిలబడి ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించేవారట. ఎందుకు? విశ్రాంతి దినం అంత భయభక్తులతో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రాళ్ళు ఇచ్చి కొట్టేసేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అది లేదా? అసలు ఏ శిక్ష లేదా? ఇప్పుడు ఆలయానికి వెళ్ళకపోతే, ఆదివారం నాడు మనం వెళ్ళకపోతే అసలు శిక్షే లేదా? లేనట్టే కనిపిస్తుంది మనకి. ఎవరేమనరుగా, ఎవరేమనరు. ఏమండి? విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి నిశ్చయముగా ఖచ్చితంగా బల్లబుద్ధి మరియు దేవుడు ఏం చేశాడటండి, ఆచరించాలి అని ఇచ్చాడటండి. నిర్గమాకాండం 16 అధ్యాయం 29 వచనం. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినం ఆచరించుటకు సెలవిచ్చెను కనుక ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలనని 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు. అంటే యెహోవా అన్నీ కల్పిస్తున్నాడు కనుక మనం ఆచరించాలనుకునే విషయాన్ని చెప్తూ, అన్నీ ఇచ్చిన దేవుడు అంటే ఇక్కడ అన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వెళ్ళడానికి ఏంటి అనే ఉద్దేశంతో ఆ వాక్యంలో ఉన్న తాత్పర్యం. ఏమండి? ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఆయన దగ్గరకు రాకపోయినా ఊరుకుంటాడండి? మీ అబ్బాయిని కష్టపడి చదివించారు, ఆడి జీతం అంటికెళ్ళి ఎక్కడ ఇచ్చేస్తున్నాడు అనుకో, ఎలా ఉంటుంది? మీ మాట వింటలేదు, ఎలా ఉంటుంది? నిర్గమకాండము 31 అధ్యాయము 15 వచనం. 6 దినములు పనిచేయి వచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము. విశ్రాంతి దినమును పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. అప్పుడున్న చట్టం. ఆ రోజు పాత నిబంధనలో ఎంత భయంకరమైన శిక్షలు ఉన్నాయంటే, పాత నిబంధన కూడా చాలామంది యోధా ప్రధానులు ఎంత పెట్టినా సరే ఏంటండి, చాలా పెద్దవాళ్ళు, ఇందాక చెప్పాను మీకు, చాలా జ్ఞానులైన వారు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే, చర్చికి వెళ్ళక్కర్లొద్దట, అక్కడ కూడా మెసేజే కదా, చర్చికి వెళ్తే ఒక మెసేజే ఉంటుంది, టీవీ దగ్గర ఉంటే 4 మెసేజ్లు వినొచ్చు అనే ఆలోచనకు వచ్చేసారండి. అప్పుడు కూడా పాత నిబంధనలో కూడా చాలామంది జ్ఞానులైన వారు, ప్రధానులైన వారు ఏం చేశారో చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం వచ్చేటప్పుడు కట్టండి, ఇన్ని ఆంక్షలు పెట్టినా, ఇంత పెట్టినా సరే ఆఖరికి ఏం చేశారటండి? నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 17 వచనం. ఈరోజు ఒకవేళ మన అధ్యాయం కానీ మన అంశం కానీ రాసుకుంటే, మందిరం వెనక మర్మం ఏంటి? మందిరం వెనక మర్మం ఏమిటి అంటే, మర్మం అంటే మళ్ళీ వెనకాలేదో లంకి బిందులు ఏమి ఉన్నాయనుకుంటారు మళ్ళీని. మందిరం వెనక అలాంటివి ఏం లేవు. మందిరం వెనకంటే నా ఉద్దేశం ఏంటంటే, మందిరానికి రాకపోతే ఏంటి, మందిరానికి వెళితే ఏంటి, మందిరానికి రావడంలో ఉన్న వెనుక మర్మం ఏంటి మనం ఆలోచించాలి ప్రియులారు ఇవాళ. ఎందుకంటే ఏమీ తెలియట్లేదు మనకి. ఆదివారం నాడు వస్తాం లేతలేదు. ఇంకోటి చెప్పనండి, ఆదివారం నాడు చర్చి మానేయాలనుకున్నాం అనుకోండి, మనం శుక్రవారం నాడు డిసైడ్ అయిపోద్ది మన బుర్రలో ఏం చెప్పాలో. ఏమనుకోద్దు, నిజమే చెప్తున్నాను. శుక్రవారం నాడే డిసైడ్ అయిపోద్ది. ఒకవేళ శుక్రవారం నాడు పాస్టర్ గారికో చెప్పేది పక్కోళ్ళకి చెప్పడానికి ఉండదుగా. కానీ
ప్రియా దేవుని సంగమా, నువ్వేమైనా చెప్పాలనుకుంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని మోకరించి ఈ ముగ్గురికి చెప్పింది బయట చెప్పింది దేవుడికి చెప్పగలవా? హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనతో చెప్పగలవా? పాస్గారికి చెప్పింది ఆయనతో చెప్పగలవా? నీ పక్కోళ్ళతో చెప్పింది ఆయనతో చెప్పగలవా? మీ పక్కింటి వాళ్ళతో చెప్తా అది ఆయనతో చెప్పగలవా? నో. ఆయనతో ఒకటే చెప్పగలవు, నువ్వు ఎక్కడికి వెళ్ళి అదే చెప్పాలి. ఆ నాలెడ్జ్ మనకుందా? ఆ ఎడ్యుకేషన్ మనకుందా దేవుడి విషయంలో? ఆయనకి అన్నీ తెలుసని మర్చిపోకుండా నీకు గుర్తుంటుందా? ఉండాలి, ఉండి తీరాలి. నెహెమ్యా గ్రంథం వచ్చేటప్పటికి ఎందుకంటే అండి ఇంత శిక్షలు అయిపోయి చూడమ్మా ఎంతది. నెహెమ్యా గారంట వెళుతుంటే ఆయనకు సన్నివేశం కనిపించింది. ఏం కనిపించిందట? ఇన్ని శిక్షలు పెట్టి ఎంత భయంకరంగా పెట్టి దేవుడు ఎక్కడైతే నా పిల్లలు మిస్ అయిపోతారో అనాది కాలంలో నుంచి వీళ్ళు నిర్ణయించుకున్నాను, వీళ్ళది విశ్రాంతి దినానికి వెళ్ళకపోతే ఏం వింటారు, వినకపోతే ఏ విశ్వాసం వస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినకపోతే విశ్వాసం సడలిపోద్ది. అందుకని వీళ్ళు ఎక్కడ ఆలయం మానేస్తే ఏమైపోతారో నా పిల్లలని భయంకరమైన ఆంక్షలు పెట్టాడండి దేవుడు. మన పిల్లలకు కూడా పెడుతుంటాం కదా ఒక్కొక్కసారి. ఏమండి, మన పిల్లలు ఏదైనా చెడిపోతారు అనుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వం. ఎంతో కఠినమైన శిక్షలు పెడతా ఉంటాం. ఎందుకు? దేవుడు అండి మనల్ని ఎప్పుడు నిర్ణయించుకున్నాడో తెలుసండి. మన అందరం అండి మన పిల్లల్ని కన్న తర్వాత తెలుస్తుంది వాళ్ళ గురించి. కానీ దేవుడు నీకు ఎప్పుడు అరేంజ్ చేశాడు తెలిసిన నువ్వు పుట్టక ముందే, ఈ లోకంలో లేకముందే, జగత్పునాది వేయబడక ముందే నేను నిర్ణయించుకున్నాను నన్ను ఇక్కడ కూర్చోవడం అంటే మామూలు విషయం అండి. ఆలయానికి ఒక వ్యక్తి వచ్చి కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు ప్రియులారా. ఎవరికో కానీ ఇది రాదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందరికీ రాదు. అనాది కాలంలో ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే చూడండి ఎప్పుడు నిర్ణయించుకున్నాడో ఒక మాట చూసేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎందుకు ఇంత శిక్షలు పెడుతున్నాడంటే ప్రియులారా, దేవుడు ఇది శిక్షణ లాంటిది, శిక్ష కాదు. ఎందుకు పెడుతున్నాడంటే ఎక్కడైతే వీళ్ళు ఆలయానికి వెళ్ళరో, ఎక్కడైతే వాక్యాన్ని వినరో, ఒకవేళ వినకపోతే ఎప్పుడైతే వినలేదో అపవాదికి ఆహారంగా మారిపోతారు ప్రియులారా. అందుకని ఆయన భయం అండి, ఆయన భయం. చూడండి ఒకసారి వాక్యాన్ని, సందర్భం వచ్చింది కాబట్టి మీరు రోజు చదువుతూ ఉంటారు ఆ వాక్యాన్ని. ఇప్పుడు ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చాలా చదివి ఉంటారండి. ఇవాళ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడు మనం నిర్ణయించుకున్నాడండి ప్రేమతో ఆయన? చదవమ్మ ఒకసారి, త్వరగా చదవండి. ఏమండి, తన కృపా మహిమకు మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడంట? తన కృపా మహిమకు, తను ఇచ్చిన కృపా మహిమకు మన ప్రార్థన కానీ, మన జీవితం కానీ, మన ప్రవర్తన కానీ ఆయన కృపకు మహిమగా ఉండాలని మనం నిర్ణయించుకున్నాడట. మన ఉపవాసం అపహాసం అయిపోతుంది కానీ దేవునితో సహవాసం కావట్లేదు. అలాంటి సహవాసం లేదని పౌలు గారు మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఆయన కృపా మహిమకు మనం మహిమగా ఉండాలన్నారటండి. కీర్తి కలుగునట్లు ఏమండి, మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని జగత్పునాది వేయబడకుండా ముందే మనల్ని నిర్ణయించుకుంటే ఒక్కడు ఆయన చేతిలోని జారిపోతే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఆయన ప్రణాళిక మనం ఏదున్నది మామూలు విషయం కాదు ప్రియులారా. ఆయన ప్రేమ చేత, ఆయన ప్రేమ అర్థమైతే మనకి ఈ లోకంలో ఏమీ కనిపించదండి. ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదు, ఏదో మాటలు రెండు అనేసుకుంటాం అంతే. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే, చదువమ్మది ఆఖరి చదువు. మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులుగా ఉండవలెనని జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో నుండి మనల్ని తీసుకురావాలని ఆయన నిర్ణయించుకుంటే, నువ్వు ఆలయానికి వెళ్ళకపోతే, వినకపోతే, విని విశ్వసించకపోతే, మారు మనసు రాకపోతే నువ్వేమైపోతావు? వాడు రెడీగా ఉంటాడు అక్కడ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ఏమండి, లోకానికి ఎలాగో తెలియదండి క్రీస్తు ప్రేమ. క్రైస్తవుల కన్నా ఏమన్నా అర్థమైందంటారా? అర్థం చేసుకోవాలండి. ఆయన ప్రేమ అర్థమైతే అండి ఈ లోకంలో ఏవి కనిపించదు ప్రియులారా, ఆయన ప్రేమ తప్ప. ఇది ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ,
అది ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము. అది భువి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసు. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది భువి అందించలేనిది నిజము. అంత ప్రేమతో పెట్టుకున్న దేవుడు ఆయన ఎక్కడ విశ్రాంతి దినం ఆచరించకపోతే అపవాదికి బద్దులైపోతారేమో అని ఈరోజు మనం కూడా ప్రియులరా, ఒక్క ఆదివారం రాకపోతే మళ్ళీ ఆదివారం నీ మనసును మార్చేస్తుంది ప్రియులరా. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నమాట. చదవండి, మనం ఎక్కడున్నామా? ఎందుకు అంత కఠినంగా పెట్టినది కూడా చాలామంది ఎలాగైపోయారట. నెహెమ్యా గ్రంథం కదమ్మా 13:17. అంతట యూదులు ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కారములు చేయుచున్నారు అంటే, ఇంత కఠినమైన శిక్షలు పెట్టినా సరే ప్రధానులైన వారు యూదులునట ఆ రోజు ఏం చేస్తున్నారట నెహెమ్యా గారు మాట్లాడుతున్నారు. నెహెమ్యా గారు వాళ్ళకి కనిపించి ఏం మాట్లాడుతున్నారంటే, అంతటా యూదులను ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కారం చేస్తున్నారని నెహెమ్యా గారు చాలామందిని అంటున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంతకీ వాళ్ళు? ఏం చేస్తున్నారు? మనం 17 చదువుకున్నాం కదా, ఒక్కసారి పైకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తుంటాయని అంతగా గట్టిగా మాట్లాడాడు. ఆ దినమునందు యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను తొక్కుటయు. ఏంటి, ఆదివారం నాడు విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి అనేకమైన శిక్షలు పెట్టి అనేకమైన కఠినమైన చర్యలు పెడితే చాలా గొప్పవాళ్ళంట, యూదుల్లో ప్రవీణులంట. ఏం చేస్తున్నారంట? ద్రాక్ష తోటలను తొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోయుటయు. ఇవన్నీ ఇందాక చెప్పాడండి వద్దని. నీ ఇంటిలో గాడిదనైనను, నీ కుమారుడినైనను, నీ పనివాడినైనని చెప్పాడా? ఇప్పుడు ఇందులో అందరూ వచ్చారండి. గాడిద వచ్చేసింది, తీసుకెళ్ళాలిగా మరి. ఏమండి, పనివాళ్ళు వచ్చేసారు, వీడు కూడా వెళ్ళిపోయాడు. సో అలా చేస్తున్నప్పుడు చదవమ్మా. వీళ్ళ చెడిపోయింది కాకుండా యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్న మార్కెట్లోకి వెళ్ళి అక్కడ అమ్ముతున్నారండి వాళ్ళని. చూడండి ఎలా ఉందో. వీళ్ళు నోరు మూసుకుని ఊరుకుంటే అక్కడ మార్కెట్ ఉండదు కదా, అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముతున్నారట. అంటే ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఎందుకు మీ దగ్గర ఉంచుతున్నానంటే, విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ నెహెమ్యా గారి కాడి నుంచి మొదలుకొని సంఖ్యాకాండం మొదలు నుంచి నిర్గమాకాండంలో చాలా భయంకరమైన శిక్షలు ఉన్నాయి. పునరుద్ధాన దినం, విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి చాలా దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మన పునరుద్ధాన దినం గురించి మాట్లాడుకోవడానికి ఇంత దూరం వెళ్లాల్సి వచ్చిందనమాట. అదే నెహెమ్యా గ్రంథం 13:16లో చూడండి ఇంకేం చేశారో ఉంటుంది. తూరు దేశస్థులను కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతి దినములో చూడండి చేపలట. ఆదివారం నాడు చికెన్ తెచ్చుకుని పర్లేదు, కలిపేసి బ్రిడ్జ్లు పెట్టుకుని మళ్ళీ వచ్చి వండుకోవచ్చు. చేపలు అలా కుదరదుగా. విశ్రాంతి దినానికి వెళ్ళండి రా బాబు పొద్దుట అంటే చేపలు తెచ్చుకున్నారట. అంటే ఒకసారి మనం కూడా చూసుకుందాం. ఒకసారి ఎప్పుడైనానండి బైబిల్ నేను చెప్పినా ఎవరు చెప్పినా ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఆదాము గారు స్టోరీ చెప్పారు, లేకపోతే దావీదు గారు స్టోరీ చెప్పారు కాదండి. వీళ్ళందరినీ ఎందుకు బైబిల్లో పెట్టాడంటే మన గురించే. ప్రతి క్యారెక్టర్ని కూడా ఆ క్యారెక్టర్ అనే అర్థంలో మనం చూసుకోవాలి ప్రియులారా. ఇక్కడ నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా దేవుడు మాటలే చెప్తారు కాబట్టి చెప్పేవాళ్ళతో సంబంధం లేదు. చెప్పేవాళ్ళు ఎవరైనా కానివ్వండి, ప్రతి మాటని కూడా చెప్తున్న ప్రతి మాట కూడా ఎవరు మాట్లాడినా ఇదిగో ఇది మనకే చెప్తున్నారు, ఈ క్యారెక్టర్ మందే, అలాగున్నామో లేదో మనం చూసుకోవాలి. దేవుడు ఏం చేశాడు తెలుసునండి, ప్రతి విషయాన్ని కూడా మనం ఏదో స్టోరీలాగా వినేస్తూ ఉంటాం, దావీదు గారి గురించో వాళ్ళ గురించో. కానీ దేవుడు అందుకు రాయించలేదండి. ఈ విషయాన్ని ఒకసారి చూసుకుని మనం ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక సందర్భం వచ్చింది కాబట్టి చూద్దాం. 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు, ఏ సంగతులు? మనం వింటున్న ప్రతి సంగతి కూడా దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందు మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? అంచె దినాల్లో ఉన్నాం, యుగాంతంలో ఉన్నాం, చాలా దగ్గరగా ఉన్నాం. అందుకే పౌలు గారు మాట్లాడారు ఇందాక, ఆ దినము సమీపించిన కొలది. అర్థమైందండి మీకు? ఆయన ఏమన్నాడు ఇందాక? ఒకరినొకరు ఆ దినము సమీపించిన కొలది హెచ్చరించుకొనుచు. అందుకే దేవుడు ప్రతి క్యారెక్టర్ గురించి మనకి ఎందుకు రాశాడంటే, ఆదాము గారి గురించి మాట్లాడుకుంటూ ఆదాము గారిని మనం ఏదో ఏమండి నేను ఒకటి చెప్పనండి,
తెల్లారులు అయితే మన అందరం ఆదాం గారి గురించి వాడిపోసుకుంటూ ఉంటాం. ఆయన పళ్ళు తినేసాడు, లేకపోతే మన పరిస్థితి ఇలా ఉండదు కదండి. ఆయన అంట తినేసాడంట మంచి చెడ్డలు తెలియనిచ్చేది, అందుకే మనం ఇలాగ అయిపోయామట. మరి మనం ఇదిగో మనం ఏదైనా ఇదేనండి, ఇది ఆ రోజు ఏదైనా ఒక్కటే ఆదాం గారు ఉండేది. ఇప్పుడు ప్రతి ఒళ్ళకి ఒక ఏదైనా ఉంది. మీకు ఇప్పుడు చెప్పండి, రోజుకి ఎన్ని పళ్ళు తింటున్నారో మీరు? ఆ రోజు ఐదాన వనంలో ఆదాం గారు ఉన్నారు. అసలు ఏదైనా వదనే జేబులో పెట్టుకున్నాం మనం. ఇప్పుడు కొంతమందికి అయితే హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. ఇది ఏదైనా వనమేనండి ఇది. అందులో మంచి చెట్లు తెలివి నుంచి పళ్ళు ఉంటాయి. రోజు మనం ఎన్ని తిన్నాం లెక్క పెట్టుకోవాలి ఈసారి. సో ఏ క్యారెక్టర్ మనకి దేవుడు చూపిస్తున్నా, నాలాంటి వాడు ఎవడు చెప్తున్నా, అందులో చూసుకోవాల్సింది ఏంటంటే ఇదిగో మాట్లాడుతున్న విషయాల్లో మనం ఏమన్నా ఉన్నామని ఈ బైబిల్ అనే అర్థంలో మనం చూసుకోవాలి తప్ప ఏదో క్యారెక్టర్ గురించి మనం ఎవరి గురించో వింటున్నామని మాత్రం అనుకోకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యెరూషలేములో ఉన్న విశ్రాంతి దినమున యూదులను చేపలు మొదలైన వాటిని పెట్టుకుంటూ వీళ్ళందరూ ఇంత పెద్ద యూదులైన వారు కూడా ఏం చేస్తున్నారంటే అండి, విశ్రాంతి దిన ఆజ్ఞాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. లోకం ఏమనుకుంటుందంటే అండి, ఇప్పుడు కూడా అంతేనండి, మనం లోకంలో కలిసిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. లోకం ఏమనుకుంటుందో తెలుసునండి, ఆడెవడో రాశాడు కదా పాట ఒకటి, ఏంటది? సత్తే ఏటమ్మా పాట ఏంటది తెలీదా? సత్తే గొడవ లేదట. పాప మా కుర్రోడికి తెలీదు సచ్చిన తర్వాత అసలు సినిమా ఉందని. సత్తే గొడవ లేదట. లోకం ఏమనుకుంటుంది చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. సారీ, లోకం ఏమనుకుంటుందంటండి, సత్తే గొడవ లేదనుకుని ఈ మనుషులు మరణము ముగింపు అనుకుంటుందటండి లోకం. మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసునండి, దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ ఆదివారాన్ని లేకపోతే ఈ హోలీ డేని బాగా చేస్తే ఆ రోజు 2-3 గంటలు తప్పితే 4 గంటలు హోలీడే కింద ఉంటున్నామేమో. మిగతా కాలం అంతా ఏం చేస్తున్నామండి, జాలీడే కింద మార్చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చిన పరిశుద్ధ ఆదివారాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసునండి, అపహాసం చేస్తున్నాం. ఆ రోజు ఉపవాసం అంతా ఆ రోజు చేయగలుగుతున్నావా అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే ఉద్దేశం ఏంటి? ఉపవాసం అంటే ఆయనతో సహవాసం చేయడం. ఆదివారం నాడు ఎంత సహవాసం చేస్తున్నావు నువ్వు? ఎంత చేస్తున్నావు? మన అర్థంలో మనమే చూసుకోవాలి. మీకు మీరే, నాకు నేనే, అందరూ ఒకటే. సో లోకం ఏమనుకుంటుందంటే రేపు చచ్చిపోదుము కనుక తిందుము త్రాగుదుమని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షరసము తాగుచు. లోకంలో ఏముందట, మరణము ముగింపు అనుకుంటుంది లోకం. మరణం తర్వాత మరో బ్రతుకుందని తెలియదు. అందుకని ఏం చేస్తుంది, తాగి తిని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారట. ఇప్పుడు అంతకంటే మనం ఏమైనా చేసేస్తున్నామా? ఏదో ఒక 4 గంటలు దేవుడు ఆలయంలో పరిశుద్ధంగా గడుపుతున్నామే కానీ మిగతా గంటల పరిస్థితి ఏంటి? లోకంలోకి వెళ్ళిపోతున్నావా? ఆలోచన సరళి మార్చుకుంటే చాలు. అంటే సాయంత్రం వరకు చర్చలో కూర్చోమంటారా అని అడగొచ్చు మీరు. మన ఆలోచన సరళి మారాలి ప్రియులారా. కొరింథీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 15వ అధ్యాయము చూడండి. కొరింథీయుల్లో ఆయన మాట్లాడుతూ ఇగో లోకం అనుకుంటుంది తిందుము తాగుదుము ఎడ్లను వధించుచు తినుచు తాగుచు గడుపుతుందట. ఇక మనమేమన్నా ఏమైనా చేస్తున్నామంటే పౌలు గారు చాలా పెద్ద మాట మాట్లాడేశారు. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల. ఈ జీవితం అంటే బ్రతికున్నప్పుడు ఏదో విధంగా బ్రతికేద్దాంలే అని అనుకోవడం కాదట. ఈ జీవితం కాదట. ఈ జీవితం మట్టుకే నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటే మృతులతో సమానం అన్నమాట. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము తెచ్చుకొని మొదటి క్రియలు చేయుమురన్నా. ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడగుండనిమ్ము. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్నా.
యేసు అన్న మాటను మరువబోకుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, మృతుడవే నీవు మృతుడవే. కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టమైన మాటని మనం కూడా చూడండి. మన పిల్లలు ఏం చేస్తామంటే, మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలవాటు చేస్తూనే ఉంటాడు. ఆడు విసిగిస్తానంటాడు, చెడ్డ పనులు చేస్తూనే ఉంటాడు. కానీ పెద్దోడు చిన్నోడు ఒకడు ఉంటాడు, పాపం చాలా కామ్గా ఉంటాడు. ఆడు పొరపాటున ఏదో చిన్న పని చేస్తాడండి, వెంటనే మనం ఏం ఉపయోగిస్తున్నా తెలిసిన మాట ఏమంటాం? ఒరే ఆడికి ఎలాగో బుద్ధి లేదు, నీకేమైంది? ఆడు ఒకటే చేస్తాడు రోజుకి, పాపం చేస్తే చేస్తాడు, లేతలేదు. ఉదయం నుంచి రోజు అల్లరి చేసిన ఏం చెయ్యం. కానీ పౌలు గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. లోకంతో మీరున్నారా? లోకం మరణం ముగింపు అనుకుంటుంది, కానీ మనకేం తెలుసు అంటే మరణం తర్వాత మరో బ్రతుకుందని. మీరు లోకంలో వాళ్ళకిలాగే ఉంటే దౌర్భాగ్యులైపోతాం. చాలా పెద్ద మాట మాట్లాడేసాడండి ఆయన. ఈ విషయాన్ని మాట్లాడుతూ ప్రియులరా, ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రియ దేవుని సంఘమా, సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. మందిరం వెనక మర్మం ఏంటంటే, ఆదివారం సహవాసంగా కూనుట మానవద్దు, సంఘానికి రావట మరువవద్దు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ కృపను బట్టి మీ పిల్లలైన మేమందరం కూడా నీ సన్నిధిలో నాయన, మీరు మాకు రాసిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు నాయన మీరు మాతో సూటిగా మాట్లాడారు. ఏ నిబంధన అయితే మిమ్మల్ని చేరుస్తుందో ఆ విషయాన్ని మాతో చెప్పారు. మేము ఇంకనూ ఇప్పటి వరకు అతి సునాయాసంగా ఆచారంగా వాడుక చొప్పున మానేస్తున్నామో మమ్మల్ని క్షమించండి. విన్న వాక్యాన్ని పిల్లలు విడవకుండా తండ్రి మీరు కాపాడమని, ఏ బిడ్డలు ఎందుకైతే వచ్చారో వారందరికీ పేరు పేరున మీ చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనతో ఏం మాట్లాడాడు? మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం అంటే ఆరాధనకి త్వరగా సమయానికి రావాలని, తర్వాత ఆదివారం మానకూడదని. ఎందుకంటే దేవుడు ఇప్పటి వరకు మనం అలాంటి పనులు చేస్తున్నాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడారు. ప్రార్థన చేసుకుంది. దేవర గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత, స్తోత్రం నాయన, పరిశుద్ధరానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభా. ఇదిగో తండ్రి, నీ కుమారుడు ద్వారా ప్రభా మీరు నాయన మాకు కావాల్సిన ప్రతి మాటను నాయన తండ్రి నాయన నీ కుమారుడు ద్వారా మీరు మాట్లాడి ప్రభా దిద్దుబాటు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీతో సహవాసం చేయడానికి ప్రభా మాకు ఇచ్చిన దినాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా.